కాసేపట్లో మంత్రులతో సీఎం రేవంత్ రెడ్డి సమావేశం కానున్నారు. హుటాహుటిన 11 మంది మంత్రులు కమాండ్ కంట్రోల్ సెంటర్కు చేరుకున్నారు. అయితే సీఎం రేవంత్ రెడ్డి ఎందుకు మీటింగ్ పెట్టారనే దానిపై సస్పెన్స్ కొనసాగుతోంది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రాకేష్ అందిస్తారు. రాకేష్, ఈ మీటింగ్ పెట్టడానికి కారణాలేంటి? మీ దగ్గర ఎలాంటి సమాచారం ఉంది? మరి కాసేపట్లోనే కమాండ్ కంట్రోల్ సెంటర్ కు సీఎం రేవంత్ రెడ్డి చేరుకోబోతున్నారు. ఇప్పటికే మంత్రులందరూ కూడా కమాండ్ కంట్రోల్ సెంటర్ కు చేరుకున్నారు. నిన్న రాత్రి ఈ అత్యవసర సమావేశం నాటుగా మంత్రులందరికీ కూడా సీఎం నుంచి అధికారికంగా సమాచారం వెళ్ళింది. అయితే ఎందుకు ఈ సమావేశం నిర్వహిస్తున్నారు అనేది మాత్రం ఇప్పటివరకు మంత్రులకు చెప్పలేదు. దీంతో మంత్రుల్లో కూడా ఒక ఉత్కంఠ నెలకొని ఉంది. ఎందుకు ఈ అత్యవసర సమావేశాన్ని ఏర్పాటు చేశారనే సస్పెన్స్ అయితే కొనసాగుతుందని చెప్పుకోవచ్చు. ప్రస్తుతం సీఎం రేవంత్ రెడ్డి కోసం మంత్రులందరూ కూడా వెయిట్ చేస్తున్నారు. మరికాసేపట్లోనే ఈ సమావేశం ప్రారంభం కాబోతా ఉంది. ప్రస్తుతం పరిస్థితుల్లో ఒక కీలక అంశం అయితే చర్చ జరుగుతుంది. భూములకు సంబంధించి ఇప్పటికే బీజేపీ, టీఆర్ఎస్ ఈ అంశాన్ని రాజకీయంగా సంబంధించి చర్చ చేస్తున్న నేపథ్యంలో ఈ అంశం ఏమైనా చర్చకు వస్తుందనేది చూడాలి. దీంతో పాటు క్యాబినెట్ కూడా త్వరలో విస్తరించబోతుందనే చర్చ జరుగుతుంది. ఇది కూడా చర్చించే అవకాశం ఉందనే ఒక ఆసక్తి నెలకొని ఉంది. దీంతో పాటు రేపు ఢిల్లీలో బీసీ సంఘాల ఆధ్వర్యంలో ఒక ధర్నా చేయబోతున్నారు. ఈ ధర్నాకు రాహుల్ గాంధీతో పాటు వివిధ రాష్ట్రాలకు సంబంధించిన వివిధ పార్టీలకు సంబంధించిన నేతలను ఆహ్వానించారు. అయితే సీఎం రేవంత్ రెడ్డి కూడా ఢిల్లీకి వెళ్లే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. ఈ అంశాన్ని గురించి ఏమైనా చర్చిస్తారా అనేది చూడాలి. ఇది కాకుండా ఇంకా ఎలాంటి అంశాలు ఎజెండాలో ఉండబోతున్నాయనే సస్పెన్స్ కొనసాగుతుంది. ఎందుకంటే ఏమాత్రం ఈ మీటింగ్ సంబంధించిన అంశాలను మంత్రుల దగ్గర సీఎం ప్రస్తావించలేదు. నేరుగా మీటింగ్ రావాలంటూ కూడా ఆదేశాలు రావడంతో కూడా హోటాహుటిన వివిధ కార్యక్రమాల్లో ఉన్న మంత్రులందరూ కూడా కమాండ్ కంట్రోలర్ కి చేరుకున్నారు. సీఎం వచ్చేనే ఆ మీటింగ్ ఎజెండా ఏంటనే తెలుస్తుందనేది మంత్రులు చెప్తున్నారు. మొత్తంగా కమాండ్ కంట్రోల్ సెంటర్ లో ఈ అత్యవసర సమావేశం నిర్వహించడం అనేది కొంత రాజకీయంగా ఆసక్తి నెలకొని ఉంది. సీఎం ఏమైనా అత్యవసర నిర్ణయాలు తీసుకుంటారనే ఒక ఉత్కంఠ అయితే నెలకొని ఉంది.